15 రుణమాఫీ చేస్తామని అదే రోజు సిద్దిపేటకు హరీష్ శని వదులుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో దోచుకున్న సొమ్ము కంటే రైతుల రుణమాఫీ డబ్బులు చాలా తక్కువన్నారు. రాజీనామాతో హరీష్ మరోసారి డ్రామాలాడుతున్నారన్నారు మంత్రులు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఎలా చేస్తారో తెలీదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు తెలంగాణ గడిల్లో బందీ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జహీరాబాద్ లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం పాల్గొన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ ఏనాడైనా పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. తామొచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. రిజర్వేషన్లు పెంచాలంటే బలహీన వర్గాల లెక్కలు కట్టాల్సిందేనన్నారు రేవంత్. వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఏ పేదవాడి ఇంట్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే, ఉపాధి అవకాశాలు కల్పించలే. కానీ మన ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో ఆ కుటుంబాలను రప్పించి 30,000 నియామక పత్రాలు నేనే దగ్గరుండి నిలబడి వాళ్ళ చేతికిచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసిన. 15 ఆగస్టు నాటికి సిద్దిపేటకు హరీష్ శని వదులుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ ఫార్మెట్ లో లేకుండా హరీష్ రాజీనామా చెల్లదన్నారు. తన మామ కేసీఆర్ చెప్పిన సీసా పద్యాన్నంతా రాజీనామా లేఖలు చెప్పారన్నారు సీఎం రేవంత్. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానన్న సీఎం రాజీనామా లేఖను సిద్ధంగా పెట్టుకోవాలని హరీష్ కు మరోసారి సవాల్ విసిరారు. కాళేశ్వరంలో మీరు దోచుకున్న దానికంటే రుణమాఫీ డబ్బులు తక్కువేనన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? పార్టీ నేతలకు ప్రజలకు సోషల్ మీడియా కార్యకర్తలు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 14 సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా, కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. రుణమాఫీపై రాజీనామాతో మరోసారి హరీష్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. రాజీనామా లేఖ ఎలా ఉంటుందో హరీష్ కు తెలియదా అని ప్రశ్నించారు. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా 1.5 లైనే ఉంటుందని చెప్పారు. హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలో తీసుకొచ్చి అమరవీర స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. నేతన్నల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలు 50 కోట్లు విడుదల చేశామన్న పొన్నం జీవో 1 ద్వారా నేతన్నలు బట్టలు అమ్ముకునే వెసులుబాటిస్తామన్నారు. శవ రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా చనిపోవడానికి కారణం 4 నెలలుగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమా? మీరు గత 10 సంవత్సరాలుగా మోసినటువంటి పాపం, జమ చేసిన పాపం, వాళ్లకు చేసిన పనికి డబ్బు చెల్లించకుండా అప్పుగా పెట్టినటువంటి పాపం కాదా అని అడుగుతా ఉన్నాం. నేనే స్వయంగా నేతన్నలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి మొదటి దశలో 50 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను కూడా ఇచ్చినాం. వరుస సభలు, ర్యాలీలతో కాంగ్రెస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. త్వరలో రాష్ట్రానికి ఏఐసీసీ అగ్రనేతలను ఆహ్వానించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.